హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను హిప్ బెల్ట్ అయితే చూపించబోతున్నాను. ఈ హిప్ బెల్ట్ వచ్చేసి మనకి ముత్యాలతో అండి, చాలా బాగుంటుంది. మనకి ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది అనమాట. ముత్యాలు అంటేనే తెలుసు కదండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీ అయితే ఈ ముత్యాల హిప్ వడ్డానం అయితే యూజ్ చేశారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మన చేతిలో పని కాబట్టి, నాకు చేయడం కూడా వచ్చు కాబట్టి, సో నేనైతే ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే ఈ హిప్ బెల్ట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి. చాలామంది అయితే బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. మెయిన్గా ఆడవాళ్ళకి ముత్యాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి ఈ ముత్యాల వడ్డానం అయితే ఇంకా బాగుంటుంది. సో మనకి ప్రతి శారీకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో ముత్యాల సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 8mm, 2mm, 6mm, 4mm ఇలా ఈ సైజెస్లో మనకి అవైలబుల్లో ఉంటాయి ఈ ముత్యాలు అనేవి. నేనైతే ఇక్కడ 8mm అలాగే 4mm అయితే తీసుకున్నాను. మనకి ఇందులో ఇంకా 2mm యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, అందుకోసం అనేది వీటిని యూజ్ చేసి అయితే నేనైతే హిప్ బెల్ట్ తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను ఫిష్ వైర్ తీసుకున్నాను అనమాట. ఫిష్ వైర్ తీసుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు అనేది వస్తూ ఉంటుంది. అలాగే నేను తీసుకున్న నీడిల్ కూడా మీరు చూడవచ్చు, కొంచెం వంకరగా ఉందన్నమాట, ఇలా క్రాస్గా ఉంది. సో మనం స్ట్రైట్గా తీసుకుంటే ఏంటంటే మనకి ముత్యాలు అనేవి తొందరగా వంగవన్నమాట ఫిష్ వైర్కి అయితే. సో నాకు ఈ నీడిల్ అనేది కొంచెం బాగా అలవాటు. నేను ఇంతకుముందు ముత్యాల జడులు అవి అల్లేదాన్ని అనమాట. సో దానికోసం అనేసి నేను ఎక్కువగా ఈ నీడిల్ అనేది యూజ్ చేసేదాన్ని. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్ట్రైట్ నీడిల్ అనే యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఇది ఉందన్నమాట, ఇలా కొంచెం క్రాస్గా ఉన్నది. నాకు ఇది అలవాటు అయిపోయిందనమాట బాగా. సో అందుకోసం అనేసి ఈ నీడిల్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను మనం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం 4 పెద్ద సైజ్ బీడ్స్ అలాగే 4 చిన్న సైజ్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. అది కూడా 1 by 1 వేసుకోవాలి. పెద్దది ఒకటి, తర్వాత చిన్నది ఒకటి, అలా 1 by 1 అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ నీడిల్ పైన చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా అయితే వేసుకోవాలి. అది కూడా ఫస్ట్ టైం మాత్రం 8 వేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మనం 7 అనేది తీసుకోవాలి. పెద్దవి 3 తీసుకోవాలి, చిన్నవి వచ్చేసి 4 తీసుకోవాలి. మనకి హిప్ బెల్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదేవిధంగా మనం 7 బీడ్స్ తోటి అల్లుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చూపిస్తాను. సో మనం ఏంటంటే ఫిష్ వైర్ తీసుకుంటే ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది. సో మనకి థ్రెడ్ యూజ్ చేస్తే ఏంటంటే మధ్యలో మనం టైట్గా లాగినప్పుడు తెగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫిష్ వైర్ ఉంటే తీసుకొని మీరు యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది వస్తుంది. మీలో ఎవరికైనా హిప్ బెల్ట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తాను. సైజెస్ అనేవి ఉంటాయి. సో కాస్ట్ అనేది మాత్రం సేమ్ ఉంటుందండి, పెద్దవాళ్ళకైనా సరే చిన్నపిల్లలకైనా సరే. సో నేను కాస్ట్ అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే కాల్ కూడా చేయొచ్చు. సో డెలివరీ అనేది మాత్రం ఒక 5 days 6 days అనేది పడుతుందండి. ఎందుకంటే నేను హిప్ బెల్ట్ తయారు చేయాలి, అలాగే మీరు సైజెస్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సో టైం టేకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి హిప్ బెల్ట్ ఎవరు యూజ్ చేశారనేది లాస్ట్లో నేను నేమ్ అయితే మెన్షన్ చేస్తాను, అలాగే పిక్ అనేది కూడా యాడ్ చేస్తాను. మీరు అక్కడ చూడొచ్చు, చాలా బాగుందండి, సూపర్గా వచ్చేసింది అసలు. మెయిన్గా ఏంటంటే మనకి పట్టు శారీస్ మీదకి ఇలాంటి డీసెంట్గా ఉండే అయితే చాలా బాగుంటాయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి వేలు పెట్టి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇవే కాదండి, ఇలానే నాకు తెలిసిన కొన్ని మోడల్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను. సో అవి కూడా చేసిన తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలాంటివి చేయాలంటే ఖచ్చితంగా 7-8 hours అయితే కంపల్సరీ పడుతుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకైతే చాలా టైమే పట్టేసింది. సో ఇంకేంటంటే నేను బీడ్స్ ఎక్కువగా అల్లుతుంటాను కాబట్టి ఈజీగానే చేశాను. సో వైర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ బెల్ట్ సైజ్ వచ్చేసి మనకి 32 సైజ్ అన్నమాట. సో దీనికి ఇలాంటిదే సేమ్ ఇంకొకటి చేసుకోవాలి. నేనైతే 2 అయితే కంప్లీట్ చేసేసాను. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవి 2 ఒకే సైజులో ఒకే లెంత్లో చేసుకోవాలి. సో మనకి చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి కూడా మనం ఇలాగే అయినా పెట్టుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం మధ్యలో ఇంకొక బీడ్ అనేది యూజ్ చేసి సెట్ చేసుకోవాలి. నేను మధ్యలో వచ్చేసి మనకి 8mm బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ యూజ్ చేసి అయితే ఈ రెండింటిని అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఇలాంటి వైట్ పాలే కాకుండా మనం ఏదైనా కలర్ఫుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే యూజ్ చేశాను. సో అది కూడా బాగుంటుంది, మనం కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే మొత్తం వైట్ అండ్ వైట్లో ఉండాలనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి, చాలా బాగుంది. మనకి పూల జడ వేస్తే ఎలా ఉంటుందో సో అదే విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఇవే కాదండి, నేను ముత్యాల జడలు అవి కూడా చేస్తుంటాను. మన అమ్మవారికి యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు, సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో అవి కూడా చేస్తుంటాను. వాటి వీడియో అనేది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను.
ఫైనల్గా అయితే మన హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి నేను హుక్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి సింగిల్ లైన్లో కానీ డబల్ లైన్లో కానీ తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డబల్ లైన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఇలాంటి హుక్స్ అయితే పెడుతున్నాను అనమాట. మనకి బ్లౌజెస్కి యూజ్ చేస్తాం కదా, ఆ హుక్స్ అని యూజ్ చేస్తున్నాను. లేకపోతే మనం చైన్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. సో మనం అడ్జస్ట్ చేసుకునేలాగా ఒక హుక్, అలాగే దానికి అటాచ్డ్ చైన్ పెట్టుకోవాలి. మనకి దండలకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో సో అదే విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి కదా, సో అందుకోసం అనేసి అదే విధంగా అయితే పెట్టేసుకోవాలి. చైన్ వచ్చేసి అయితే ఇది పెడుతున్నానండి. సో నా దగ్గర అయితే ఇదే ఉంది ప్రజెంట్, అందుకోసం అనేసి ఇదే అయితే పెడుతున్నాను. ఇది పెట్టినా కానీ మనకు కంఫర్ట్గానే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చేసింది. సో ఈ హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసిందనమాట. సో ఇవే కాదు, ఇంకా వేరే మోడల్ కూడా నేను చేస్తున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా అయితే ఇదండి మన హిప్ బెల్ట్. చాలా బాగుంది. సో మనకి శారీస్ మీదకైతే చాలా వెల్వెట్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా కలర్ బీడ్స్ అనేది యూజ్ చేసి చేస్తున్నానండి. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో ఈ బెల్ట్ ఎవరు యూజ్ చేశారంటే మంచు లక్ష్మి గారు యూజ్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకోసం అనేసి అదే విధంగా ట్రై చేయాలని చేశాను. సో ఇదేనండి మనకు కంప్లీట్ వడ్డానం. చాలా బాగుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వడ్డానాలు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ కూడా పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.